హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి గణిత స్వభావము, భారతేతర శాస్త్రవేత్తల కృషి ఈ టాపిక్లో టోటల్ 60 బిట్స్ ఉన్నాయి. బట్ ఇందులో 30 బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ప్రిన్సిపియా మ్యాథమెటికా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూటన్. నెక్స్ట్ క్వశ్చన్, తార్కిక వాదాలకు అధిక ప్రాముఖ్యతనిస్తూ ప్రయోగాలకు తక్కువ ప్రాధాన్యతనిచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గ్రీకులు. గ్రీకులు తార్కిక వాదానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు, ప్రయోగాలకు తక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యా విధానాన్ని అర్థమెటిక్ అని పిలిచిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చన్, గణాలలో గోళం, సమతల ఆకారాలలో వృత్తం చాలా అందమైనవి అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పైథాగరస్. నెక్స్ట్ క్వశ్చన్, గణితాన్ని ఆలోచనలు, సమస్యల చరిత్రగా ప్రదర్శించాలని ప్రబోధించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 లైబ్నిజ్. నెక్స్ట్ క్వశ్చన్, గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టిన వారు ఆప్షన్ 4 గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చన్, అరిథ్మెటికా గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 డయాఫాంటస్. నెక్స్ట్ క్వశ్చన్, ద్విపద సమాసంలోని గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకాన్ని కనుగొనే ఆల్గారిథంను ప్రవేశపెట్టిన శాస్త్రజ్ఞుడు ఎవరు? రెండు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకాన్ని కనుగొనే ఆల్గారిథంను ప్రవేశపెట్టినది ఆప్షన్ 3 యూక్లిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే చుట్టుకొలత కలిగి ఉన్న క్రింది సంవృత పటాల ఎక్కువ వైశాల్యం ఉన్న పటం ఏది? ఒకే చుట్టుకొలత కలిగి ఉన్న క్రింది సంవృత పటాలలో ఎక్కువ వైశాల్యం ఉన్న పటం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వృత్తం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్తంలోని సరూప వృత్తఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి అని ప్రతిపాదించిన పాఠశాల ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సోఫిస్ట్ పాఠశాల. నెక్స్ట్ క్వశ్చన్, స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అనే గ్రంథాన్ని రచించినది ఆప్షన్ 4 పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్, శూల్బసూత్ర కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తుపూర్వం 200కు ముందు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సోఫిస్ట్ పాఠశాలకు చెందని భావన. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సోఫిస్ట్ పాఠశాలకు చెందని భావన ఆప్షన్ 2 త్రిభుజంలోని కోణాల మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్, నికోమాకాస్కు సంబంధించనిది ఏది? నికోమాకాస్కు సంబంధించనిది ఆప్షన్ 4. ఇక్కడ ఏది కాదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఎనకు సంబంధించినవే. అరిథ్మెటికా అనే గ్రంథము ఆగమన పద్ధతిని ఉపయోగించడము, ఘన సంఖ్యను వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయటం. నెక్స్ట్ క్వశ్చన్, వర్గమూలాలు ఆర్కిమెడిస్ రచించిన ఈ గ్రంథంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 ది మెన్సురేషన్ ఆఫ్ ఎ సర్కిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఒపెరా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్య ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇక్కడ సరికాని స్టేట్మెంట్ అనేది ఏదీ లేదు.
సో ఇవన్నీ కూడా ఈ 3 ఆప్షన్స్ సరైనవే. ది ఎలిమెంట్స్లో 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం. యూక్లిడ్ ప్లేటో పాఠశాలలో అభ్యసించాడు. ది ఎలిమెంట్స్లో 5వ భాగం యూడోక్సస్ వాదానికి సంబంధించినది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తాన్ని దాని వ్యాసం 2 సమాన భాగాలుగా చేస్తుంది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 థేల్స్. వృత్తాన్ని దాని వ్యాసం అనేది 2 సమాన భాగాలుగా చేస్తుంది అని పేర్కొన్నది థేల్స్. నెక్స్ట్ క్వశ్చన్, యూక్లిడ్ రచించిన ది ఎలిమెంట్స్ 13 భాగాలుగా ఉంది. అయితే ఇందులో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 9వ భాగం సాపేక్ష ప్రధానాంకాలు అనేది సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, సరి సంఖ్యలను స్త్రీ సంఖ్యలని, బేసి సంఖ్యలను పురుష సంఖ్యలని, చతురస్ర సంఖ్యలను వర్గ సంఖ్యలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైథాగరస్. నెక్స్ట్ క్వశ్చన్, జీసీడీ ఎన్నుకోవడానికి ఆల్గారిథంను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 యూక్లిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వైశ్లేషిక రేఖాగణితం యూక్లిడ్. ఇది సరికానటువంటి జత. సమితివాదం జార్జి కాంటర్, బీజగణితం డయాఫాంటస్, త్రికోణమితి హిప్పార్కస్. నెక్స్ట్ క్వశ్చన్, ది మెథడ్ అనునది వీరి గ్రంథం. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్కిమెడిస్. నెక్స్ట్ క్వశ్చన్, హిప్పాక్లీస్ రచించిన ది రైజింగ్ స్టార్స్ గ్రంథంలో దీని గురించి భావనలు ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 1 అంకశ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్, ట్యాన్గ్రామ్ను కనిపెట్టినది ఎవరు? ట్యాన్గ్రామ్ను కనిపెట్టినది ఆప్షన్ 4 చైనీయులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో సరికాని జత ఏది? ఇందులో సరికాని జత అనేది ఏదీ లేదు, అన్నీ సరైనవే. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. క్యాల్కులేటర్ కనుగొన్నది పాస్కల్, కంప్యూటర్ చార్లెస్ బబేజీ, ఆధునిక గణన యంత్రాలు న్యూమన్. నెక్స్ట్ క్వశ్చన్, పైథాగరస్కు సంబంధించనిది ఏది? ఇందులో పైథాగరస్కు సంబంధించని అంశము ఆప్షన్ 3 సమతల పటాలలో చతురస్రం అందమైనది. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యాశాస్త్రం బీజగణితంపై పరిశోధన చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆల్బార్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈజిప్షియన్లకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వీరి ప్రాచీన గణిత కరదీపిక చౌపి అనేది ఈజిప్షియన్లకు సంబంధించని అంశము. వీరికి అజ్ఞాత రాశిగల సామాన్య సమీకరణానికి చెందిన జ్ఞానం ఉంది. లంబకోణాన్ని నిర్మించే పద్ధతి కూడా వీరికి తెలుసు. వీరు భిన్నాలను ఏకాంక భిన్నాలు, స్థిర భిన్నాలుగా ఉపయోగించేవారు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.